తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. జగన్ గారి సుపరిపాలనలో జగన్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, మనం మాట్లాడుతూ జగన్ గారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో పెట్టినా మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు అని గంట. ఒక్కసారి నువ్వు తిరుమలకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడు అన్నావనుకో, లోపల అక్కడే జైల్లో ఇప్పిస్తానని కూడా నేను మనవి చేస్తున్నా రోజా. కానీ ఒక తింగరోడు ఉన్నాడు మన స్టేట్ లో, వాడు పప్పు అంటారు. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను. మొన్ననే మీకు చూస్తే ఏ విధంగా అంబానీ లాంటి వాళ్ళు, అదానీ లాంటి వాళ్ళు, అపాచి ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మన ఏపీకి వచ్చి పరిశ్రమలు పెడుతుంటే ఈ తింగరోడికి కళ్ళు కనిపించకపోతే ఎక్కడైనా ఐ హాస్పిటల్లో చూపించుకుంటే బెటర్ నేను అనుకుంటున్నాను. కనిపించట్లేదే ఎక్కడ మన ప్రజల ఆశీర్వాదం పొందాలి అనేది ఎక్కడా కూడా టీడీపీ వాళ్ళకి లేకపోవడం సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా తన బ్రెయిన్ లో నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్క సంక్షేమ పథకమైన, ఒక అభివృద్ధి పథకమైన ప్రజల కోసం ఆలోచించి చేశారని నేను అడుగుతున్నా. కానీ ఈ రోజు మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా మాకు ఒక అవకాశం ఇస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఇచ్చిన అవకాశాలకి ప్రజలు విసిగిపోయారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ముఖ్యంగా ఈ రోజు మంగళగిరికి వెళ్ళినా అలాగే కుప్పంకి వెళ్ళినా నానా కొడుకులకి ఎక్కడా కూడా చెల్లుబాటు కాలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఈ రోజు మా మీద, మా పార్టీ మీద విషం చిమ్ముతున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. అటు చూడు బే. నారా చంద్రబాబు నాయుడు అనే నేను, నారా లోకేష్ అనే నేను ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి అపోజిషన్ పార్టీగా కూర్చునే అర్హత కూడా కోల్పోతారు. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్ని సీట్లో గెలిచింది మీరు? అట్టమని 10 గెలవాలి. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి చెప్పుకుంటే బాగా ఏం లేదు. ఓకే అర్థమైంది. మీ నాన్న ముసలోడు, నడవలేడు, నన్ను ఆంటీ అంటున్నావు కదా, మరి ఎందుకు పొద్దు నుంచి నువ్వు వాకింగ్ చేయట్లేదు? మీ మంత్రులతో పిచ్చి కుక్కల్లా మాట్లాడిస్తున్నారు. రోజా ఆట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ, కానీ పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయ్లా మాట్లాడుతుంది. ఆ రోజా అన్నావిడకి మీరు మంత్రి ఇచ్చారంటే ఇంకో అంతకంటే మంచోళ్ళు మీకు దొరకలేదా? ఈరోజు హెచ్చరిస్తున్న ఇంకొకసారి గనక జగన్ అన్నని కానీ ఏమైనా అంటే వేరే విధంగా ఉంటుంది, వేరే విధంగా ఉంటుంది. ఎక్కడికక్కడ నీకు బడిత పూజ అవుతుంది. పోనీలే పోనీలే అని వదిలేస్తుంటే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా. ఏందా నువ్వు పీకేది? ఎవరిని పెగ్గలవు? నీకు అంత దమ్ముందా? అంత ధైర్యం ఉందా నీకు? కనీసం ఎమ్మెల్యేగా కాదు వార్డు మెంబర్గా కూడా గెలవలేనోడివి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అధికారం కోసం పరుగులు తీయాలని చూస్తున్నాడు, కానీ ఎవరు ఆయన పట్టించుకోవటం లేదు. కాబట్టి ఫ్రస్ట్రేషన్ తో ఏం చేయాలో అర్థం కాకుండా పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా ఒక విమెన్ గా నేను ఎప్పుడు గర్వపడతాను. నాకు తెలుసు గడపలో గడ్డ ముక్కునేదవా ఈడంటేనే నాకు అసహ్యం. నాన్నకే సెంటిమెంట్లు లేవంటే కొడుకు అంతకన్నా లేవు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత ఏ కోణంలో కూడా లోకేష్ కి లేదు. ఇక వాడవాళ్ళ గురించి, గౌరవం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటాయి. మాటలు నేర్చించలక ఉసుకో అంటే డిస్కో అవుతున్నట్టు అలా ఉంది ఇది. Several days later. బిల్డప్ ఇచ్చావు, బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా ఇదే అంటది.